హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెవర్ గివ్ అప్ గేమర్. సో గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఏంటంటే, మీరు బ్యాన్ అయిన అకౌంట్ని ఆర్ సస్పెండ్ అయిన అకౌంట్ని లేకపోతే హ్యాక్ అయిన మీ అకౌంట్ని ఎలా రికవాలి అనే టాపిక్ మన అయితే ఉంటుందన్నమాట. నేను చెప్పే ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయితే మీ అకౌంట్ 100% రిటర్న్ అయితే అయింది. సో అన్నీ తెలుసుకునే ముందర ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడాను ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మామ. ముందుగా మన అకౌంట్లో అసలు ఎందుకు హ్యాక్ అవుతాయి, ఎందుకు బ్యాన్ అవుతాయి అండ్ ఎందుకు సస్పెండ్ అవుతాయి అనేసి ముందులైతే మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసరికి బ్యాన్ అనమాట. సో మీరు థర్డ్ పార్టీ యాప్స్ ఆర్ ఎల్స్ మీరు గన్ స్కిన్స్ కోసం లేకపోతే రేర్ బండిల్స్ కోసం కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ ఉంటాయి అన్నమాట. సో వాటిని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకొని గేమ్ ఆడితే మీ అకౌంట్ అయితే బ్యాన్ అయిపోతుంది. సెకండ్ వచ్చేసరికి సస్పెండ్ అనమాట. సో సస్పెండ్ ఎందుకు అయిందంటే అకౌంట్ మీరు గేమ్ ఆడుతున్నప్పుడు కానీ ఆర్ ఎల్స్ టీమ్మేట్స్తో కానీ లేకపోతే ర్యాండమ్ పర్సన్స్తో కానీ బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేసినప్పుడు వాళ్ళైతే మీ అకౌంట్ పైన అయితే సస్పెండ్ రిక్వెస్ట్లు అయితే వాళ్ళకి గరీనా వాళ్ళకి పంపిస్తారనమాట. సో మీ అకౌంట్ పైన ఎక్కువ ఇలాంటి సస్పెండ్ రిపోర్ట్లు కనుక వచ్చినాయి అంటే మీ అకౌంట్ని 3 to 7 days వరకు వాళ్ళైతే సస్పెండ్ చేస్తారనమాట. అండ్ థర్డ్ వచ్చేసరికి హ్యాక్. మీరు కనుక ఈ మధ్య కాలంలో చూస్తుంటే 100% డైమండ్ టాప్అప్ చేస్తాం, 200% డైమండ్ టాప్అప్ చేస్తాం మీకోసం అనేసి కొన్ని థంబ్నెయిల్స్ అయితే పెట్టి వీడియోస్ అయితే పెడతా ఉంటారు. సో మీరు వీడియో మొత్తం చూసిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే మీ ఎఫ్బి ఐడి ఆర్ఎల్స్ మీ ఫేస్బుక్ ఐడి పాస్వర్డ్ మాకైతే పంపించండి, మేమైతే మీకు డైమండ్ టాప్అప్ చేసి మళ్ళీ రిటర్న్ ఇస్తాం అనేసి అంటారు. సో వాళ్ళనైతే నమ్మమాకండి. సో అలా పంపించినప్పుడే మీ అకౌంట్లో అయితే హ్యాక్ అయిపోతాయి. సో అండ్ ఇంకొకటి అయితే ఉంది, మీ యొక్క అకౌంట్ని ఇద్దరికన్నా ముగ్గురు కన్నా ఎక్కువ మంది వాడుతున్నారు అంటే మీ అకౌంట్ సస్పెండ్ అయ్యే అవకాశం కూడా ఉంది. కొన్నిసార్లు ఒకళ్ళిద్దరు వాడినా కానీ ఆర్ ఎల్స్ ఒక్కరికన్నా ఎక్కువ వాడినా కానీ సస్పెండ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ప్లీజ్ మీ అకౌంట్ని మీ దగ్గరే ఉంచుకోండి, వేరే వాళ్ళకైతే షేర్ చేయమాకండి అనేసి నేనైతే చెప్తాను. ఇప్పుడు వచ్చేసరికి మన అకౌంట్ని ఎలా రికవర్ చేసుకోవాలని అయితే నేనైతే చూపిస్తాను అనమాట. సో ప్రతి ఒక్కళ్ళు కూడా స్కిప్ చేయకుండా స్టెప్ బై స్టెప్ అయితే చూడండి. మీ అకౌంట్ 100% రిటర్న్ అయితే అవుతుంది అనమాట. సో ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ మామ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అదొక్కటి చాలు మాకు, ఇంకేం అవసరం లేదు. సో ఇప్పుడు వచ్చేసరికి మీకైతే చూపిస్తాను. మీరైతే క్రోమ్లోకి అయితే వెళ్ళండి. సో క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత ఈ వెబ్సైట్ని అయితే మీరైతే సెర్చ్ చేయండి, గరీనా హెల్ప్ సెంటర్ అన్బ్యాన్ ఐడి అనేసి. సో క్లిక్ చేసిన తర్వాత మీరైతే ఫస్ట్ వచ్చే లింక్ని అయితే క్లిక్ చేయండి. మీ ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుందన్నమాట. సో ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్ ఉంది కదా, సో సైన్ ఇన్ చేయండి. ఇక్కడైతే ఇన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో నేను వచ్చరికి ఫేస్బుక్ అకౌంట్తో లాగిన్ అయ్యాను కాబట్టి సో ఫేస్బుక్ అకౌంట్తో అయితే లాగిన్ అయ్యాను. సో లాగిన్ అయిన తర్వాత అక్కడ మీ యొక్క ఫేస్బుక్ ఐడి ఆర్ఎల్స్ మీ ఫేస్బుక్ పేరు అయితే వస్తుంది. సో వచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ఏ రిక్వెస్ట్ అని ఉంది కదా, సో సబ్మిట్ మే రిక్వెస్ట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఉంటుంది. మీరు కింద కొంచెం స్క్రోల్ చేసిన తర్వాత మీరు ఇక్కడైతే ఆప్షన్ అయితే ఉంటుంది కదా, సో ఇక్కడ వచ్చి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. సో మనం అకౌంట్ రికవర్ చేసుకోవాలి, బ్యాన్ అయింది కాబట్టి. సో అక్కడైతే క్లిక్ చేస్తే మీ అకౌంట్ ఐడి అండ్ నేమ్ అయితే అక్కడ వచ్చేస్తుంది. సో అక్కడ 2 పర్మిషన్స్ అయితే అడుగుతుంది. సో పర్మిషన్స్ అయితే ఇచ్చేయండి. సో ఇక్కడ వచ్చేసరికి మీరు ఇక రిక్వెస్ట్ అయితే వాళ్ళకి పంపించాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి నేను ఒక మ్యాటర్ అయితే ఇస్తాను. సో ఆ మ్యాటర్ వచ్చేసరికి అక్కడైతే కాపీ పేస్ట్ చేయండి. అది వచ్చేసరికి కింద అయితే నీకు లింక్లో ఇస్తాను. సో అయితే కాపీ పేస్ట్ చేసిన తర్వాత ఐడి ఉంది చూసారా, మీ యొక్క గేమ్ ఐడి వచ్చేసరికి అక్కడైతే ఇచ్చేయండి. సో గేమ్ ఐడి అయితే ఇప్పుడు నేను ఇస్తున్నాను కదా, సో అలాగా మీరు గేమ్ ఐడి అయితే ఇచ్చేయండి. సో ఒక సెకండ్ గేమ్ ఐడి ఇచ్చేస్తున్నాను. సో గేమ్ ఐడి అయిపోయిన తర్వాత మీరు మ్యాటర్ మొత్తం చదివిన తర్వాత లైక్ ఎలా అయితే ఉందో అలా పేస్ట్ చేయండి. సో ఇక్కడ వచ్చేసరికి మీ పేరు ఉంది కదా, సో అక్కడ వచ్చేసరికి మీ ఫేస్బుక్ పేరు ఆర్ ఎల్స్ మీ పేరు ఎలా అయితే ఉందో సేమ్ అలాగా అక్కడైతే పెట్టేయండి. సో పేరు ఇప్పుడు నేను మెన్షన్ చేస్తాను కదా, సో అలా అయితే మీరు పేరు అయితే మెన్షన్ చేయండి. సో తర్వాత వచ్చేసరికి మీరు ఒక ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఫోటో అప్లోడ్ చేయాలి. మీరు బ్యాన్ అయిన అకౌంట్ స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడైతే ఆ స్క్రీన్ షాట్ని అయితే అప్లై చేయండి. సో ఇప్పుడు నేను అప్లై చేస్తున్నాను కదా, సో అలా అయితే అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ మెయిన్ అయితే క్లిక్ చేయండి. సో మొత్తం ఒకసారి మొత్తం వెరిఫై చేసుకొని అయితే మీరైతే సబ్మిట్ చేయాలన్నమాట. సో సబ్మిట్ మెయిన్ క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. సో మీ అకౌంట్ ఎనీ థర్డ్ పార్టీ ఆర్ఎల్స్ మీరు ఎలాంటి హ్యాక్ యూజ్ చేయకుండా అయితే మీ అకౌంట్ అన్వాంటెడ్గా బ్యాన్ అయితే మీ అకౌంట్ 100% రిటర్న్ అయితే వస్తుంది. సో ఈ ప్రాసెస్ మొత్తం కూడాను గరీనా చెక్ చేసి మొత్తం కూడాను అన్వాంటెడ్గా ఏ థింగ్స్ ఏం లేకుండా ఉంటే మీ అకౌంట్ 100% అయితే రిటర్న్ అవుతుంది అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ guys, and thank you very much.